హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ నేను చాలా మహిళా సంఘాల సభ్యులకైతే నేనైతే చాలా ముఖ్యమైన విషయం చెప్దామని అయితే ఈ వీడియో చేసిన. అదేమిటంటే, సంఘంలో మధ్యలో చేరినప్పుడు ఆధారాలు ఉండాలని ఒక వీడియో చేశాను కదా. ఏం ఆధారాలు లేకపోతే ఏం జరిగిందో చెప్పాలా. ఆమె ఏం చేసిందంటే, ఆర్పి సంఘంలో చేరినప్పుడు మీకు లోన్ ఇవ్వము, అట్లయితేనే మీరు సంఘాల్లో ఉండండి, లేకపోతే లేదు అని అంటే ఆమె ఏం చేసింది, ఫస్ట్ సారి కదా అనేసి సంఘంలో చేరేటప్పుడు ఏ ఆధారాలు లేవు. కానీ లోన్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆమె మాత్రం బ్యాంకులో లోన్ వెరిఫికేషన్ అయింది. ఆమె పేరు మీద ₹1,00,000 వచ్చినాయి. ఆమెకు సంబంధించిన డబ్బులు వేరే సభ్యులు సరే తీర్మానం చేసి పంచుకోవాలి, తీర్మానం కూడా ఆధారం లేదు. ఆ డబ్బులు ఏం జరిగినాయి అన్నీ కొన్ని రోజుల తర్వాత మాత్రం తెలిస్తే ఆర్పి ఆమె డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆమె డబ్బులు తీసుకొని సరే మరి మాకు ఇవ్వలేదు, కొత్తది కదా అని అనుకుని ఆధారం అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆమె లోన్ కట్టలేదు. ఆర్పి కట్టకపోగా బ్యాంక్ సార్ వాళ్ళకి అడిగిపోతే మీ అప్పు ఉంది అనేది బయటపడింది. అరే మీరు తీసుకున్న అప్పు ఆమె తీసుకుంది, మరి ఆమె కట్టాలి కదా, ఆమె ఎందుకు కట్టట్లేదు, దేనికి కట్టట్లేదు అనే విషయం అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు బ్యాంకు ఉన్న విషయాలు బయటకు వచ్చినాయి. లోన్ తీసుకున్నది మాత్రం సభ్యురాల పేరు మీద తీసుకున్నది మాత్రం ఆర్పి. అంటే ఇప్పుడు అక్కడ ఆర్పి తీసుకున్నట్టు ఉండదు కదా, సభ్యురాలు తీసుకున్నట్టుగానే ఉంటుంది. లోన్ వెరిఫికేషన్ ఏదైతే అవుతుందో దాని ప్రకారం మాత్రం సభ్యురాలు తీసుకున్నట్టు అవుతుంది. ఈ విధంగా మీరు తీసుకునేటప్పుడు మాత్రం వ్యక్తిగత పాస్ పుస్తకం అనేది అయితే ఉంటుంది. ఈ బుక్ ఉన్నట్లయితే ఈ బుక్లో మనం డేట్ వేసి రాసిస్తాము. ఏ డేట్న మనం పొదుపులు కట్టినాం, ఇట్లా పొదుపులు కట్టినాం, డేటు పొదుపులు మనం వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మహిళా సంఘాల సభ్యుల దగ్గర తప్పనిసరిగా ఈ వ్యక్తిగత పాస్ పుస్తకం అనేది తప్పనిసరిగా ఉండాలి. దీంట్లో మనం సమైక్య పొదుపులు ఉంటాయి, బ్యాంకు లోన్ తీసుకున్న కట్టినే ఉంటాయి, పొదుపులే ఉంటాయి. మీకు ఈ బుక్ ఉన్నట్టయితే, సాక్ష్యం ఉన్నట్టే మీ దగ్గర, ఇది లేదు ఆమె దగ్గర, అసలు తీర్మానం లేదు, ఏ సాక్ష్యం లేదు. ఇప్పుడు ఆమె తీసుకున్న ₹1,00,000 కట్టాలి. ఆమె తీసుకోలేదు, తీసుకుంది ఎట్లా కట్టాలి? బ్యాంకు దాకా లోన్ అయిపోతుంది, ఎంత ఉంటుందని లీడర్లు పోయి కనుక్కునేసరికి అసలు విషయం బయటపడ్డది. లీడర్లు కూడా సరేలే ఆమె కడుతుంది అన్నట్టుగా ఇచ్చినట్టుంది. కానీ ఆమె తీరా కట్టలేదు. అక్కడ నెల నెల వీళ్ళు డబ్బులు వసూలు చేసి కొందరు లీడర్లు వేస్తారు, కొందరు ఆర్పీలకు ఇస్తారు. ఆర్పీలకు ఇచ్చింది కూడా వాళ్ళు ప్రతి నెల మీటింగ్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా జరగకుండేది. వాళ్ళు మీటింగ్ పెట్టుకోలేదు. ఆమె కడుతుంది కదా అనేది మనం ఒకసారి నమ్మి కడుతుంది కదా అనుకున్నాం, ఆమె కట్టలేదు. తీరా లోన్ అయిపోతుంది కదా ఈ నెలతో తన బ్యాంకు పోయేసరికి ఈ విషయం అయితే బయటపడింది. అందుకే సంఘంలో మీరు లోన్ మధ్యలో చేరేటప్పుడు తీర్మానం ఉండాలి. నేను మధ్యలో చేరుతున్నా, మరి లోన్ ఇస్తున్నారా, ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే ఇవ్వనట్టు తీర్మానం అయితే తప్పనిసరి ఉండాలి. నేను చెప్పిన జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే ఇక మీదటివి జరగవని అయితే చెప్తున్నా. నా వీడియోను మహిళా సంఘాల సభ్యులు మాత్రం పూర్తిగా చూడాలని కోరుకుంటున్నా. ఏ విధమైన మోసాలు జరగవు. నేను చెప్పిన వీడియోలు మీరు చూసినట్లయితే ప్రతి సంఘంలో, ప్రతి సమైక్యలో ఏ విధమైన మోసాలు అయితే జరగవు. మనం రూపాయి కూడా పెట్టుకొని కట్టుకుంటాం కదా, పండ్లు అమ్ముకొని ఇచ్చి మిరపకాయలు తోడవని అయిపోతాం. మనకి ఇటున్న బిజినెస్ అవి ఎక్కువ ఏమీ లేవు. ఉపాధి అవకాశాలు అనేది ఉన్న ఉపాధి అవకాశాలు చాలా కష్టమైన ఉపాధి అవకాశాలు అవి. అలాంటి రక్తం నీరై మనం కట్టుకుంటున్నాం కాబట్టి మీరు ముందు జాగ్రత్త తీసుకోకపోతే ఇక ముందటి చాలా ప్రమాదాలు ఉంటాయి అని ఈ విషయం అయితే జరిగింది. బ్యాంకు దక్కింది. ఆమె కట్టే విషయం ఎంతవరకు వచ్చింది అనేది ఈ మధ్యలో నేను ఒక పేపర్లో చూశాను. ఎక్కడ జరిగిందనేది మనకు సంబంధం లేదు. సంఘ సభ్యులైతే జాగ్రత్తగా ఉండాలి. ఈ విధమైనది అయితే మళ్ళీ ఆమె ఏం చేసింది, ఆర్పి అదే డబ్బులు తీసుకొని ఒక అప్పు రూపంలో ఇచ్చింది. ఆ ₹1,00,000 తిరిగి సభ్యురాలికి నీకు లోన్ అయితే ఇస్తలేం కానీ నేను నీకు అప్పు ఇస్తున్నా అన్నట్టు ఇచ్చింది. అది ఎంతవరకు మోసం అనేది మీరే గ్రహించాలి. అంటే ఈ విధమైన అయితే సమస్యలు మీరు తెచ్చుకోకండి. మీరు మధ్యలో చేరేటప్పుడు ఆధారాలు తప్పనిసరి ఉండాలి, లేకపోతే ఈ విధమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి నెల రసీద్ అనేది ఉంటుంది, దాని ప్రకారం మీరు తీర్మానాన్ని కొట్టుకున్నట్లే ఏది ఉంటే ఈ విధమైన సమస్యలు రావు. ఓకేనండి, మరి నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా మీ డౌట్లను బట్టి నేను మరో వీడియో చేస్తాను, అది క్లారిటీ ఇస్తాను ఆ వీడియోలకి. మరి నా వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేయండి. మరి నా వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ప్రోత్సహిస్తున్నారు, ఇది ముందు కూడా ప్రోత్సహించండి. ఇంకా మంచి విషయాలతో మళ్ళీ కలుస్తాను. ఓకేనండి, మరి బాయ్.